మనం పాల్ యాంగిచో గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. 1964లో పాల్ యాంగిచో గారికి తన భార్య అయిన గ్రేస్కు నిశ్చితార్థమైంది. అప్పుడు నిశ్చితార్థపు కానుకగా ఆమెకు ఏదైనా ఇవ్వటానికి ఆయన వద్ద ఏమీ లేదంట. మరి పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఒక ప్రత్యేకమైన బహుమతిని ఇవ్వటం వారి యొక్క ఆచారమై ఉన్నది. ఒక చేతి గడియారం ఇస్తానని ఆమెకు వాగ్దానం చేశారంట. అప్పుడు ఆయనకున్నదంతా ఎంత వెల అవుతుందోనని ఆలోచించాడంట. కొన్ని బట్టలు, కొన్ని పాఠ్య పుస్తకాలు, బైబిలు ఇవి తప్ప ఇంకేమీ లేవు. అనగా ఒక వాచ్ కొనటానికి ఆయన దగ్గర, అమ్మ దగ్గరవి ఏమీ లేవు. తర్వాత దేవుడు తన ప్రార్థనకు ఎలాగో జవాబిస్తారా అంటూ ఆలోచించడం ప్రారంభించారంట. మరి దేవుని మార్గంలో అయితే పరిశోధించడం అసాధ్యమని బైబిల్ చెప్తుంది. అయినా మనం ఊహించడం మానుకోం కదా. దేవుడు తన సమృద్ధిలో మనకు అనుగ్రహించడానికి ఇష్టపడతారు. అయినా ఆయన అనుగ్రహం సాధారణంగా మన అవగాహనకు అతీతమైన విధానాలు, నిధులుగా ఉంటాయి. దేవుడు మన ప్రార్థన ఎలా ఆలకిస్తారా అని మనము లెక్కించిన ప్రతిసారి పద్ధతులు, విధానాల కమిటీ దాన్ని సాధ్యము చేసి మనల్ని దాటించును. కానీ మనం ఇంకా ఆయన ఎలా చేస్తారని ఆలోచిస్తూ ఉంటాం. సరే, ఆ ఆదివారం భారమైన పరిశుద్ధాత్మ అభిషేకం క్రింద పాల్ యాంగిచో గారు ప్రసంగించారంట. అప్పుడు ఎవరో ఒకరు ప్రత్యేకంగా ఆశీర్వదించబడతారు, దేవుడు అనుగ్రహించినటువంటి వాచిని నాకు ఇచ్చేస్తారు అని ఆయన అనుకున్నారంట. కానీ అటువంటిది ఏది సంభవించలేదంట. చివరికి అందరూ వెళ్ళిపోయారు. ఇక రాత్రి ఆరాధన ముగిశాక తనకు కావాల్సిన దాని కొరకు ఇంకా నిరీక్షించారంట. అయినా ఏమీ రాలేదంట. ఇంకేం చేయాలి, ఇంకెవరైనా వచ్చే వరకు అక్కడే వేచి ఉండాలని నిర్ణయించుకున్నారంట. సరే, ఆ కాలంలో కొరియాలో రాత్రి 12 గంటల నుండి అర్ధరాత్రి కర్ఫ్యూ ఉండేదంట. అర్ధరాత్రి అయ్యాక ఉదయం వరకు ఎవరూ ఎక్కడికి ప్రయాణం చేయకూడదు. చేస్తే పోలీసులు వారిని ఆపేవారు. ఆలయంలో ఉన్న గడియారం కేసి చూశారంట. అర్ధరాత్రి సమీపిస్తుందంట. మరలా ప్రార్థించారంట. తండ్రి, మీరు అబ్రహామునకు యెహోవా ఈరేగా ఉన్నారు. మీరు గొప్పగా అనుగ్రహించగలరని నాకు తెలియను. మీరు నాకు అనుగ్రహించరా? అవును, నేను నీకు కూడా అనుగ్రహం చూపుతాను అంటూ జవాబు వచ్చిందంట. దానితో ఆయన హృదయం నెమ్మదించింది. దేవునికి జవాబు ఉన్నదనియు ఆయన అనుగ్రహించారనియు నేను ఎరుగుదునని చెప్పి ఆయన రాసుకున్నారు. అయితే ఆయన ఆసక్తి అంతా ఇంకా గోడ మీద ఉన్న గడియారం మీద ఉందంట. ఇంకా కొన్ని నిమిషాల్లో కర్ఫ్యూ అమల్లోనికి వస్తుంది. అప్పుడు వాచి తెస్తూ ఎవరైనా ఆలయానికి రావడం అసాధ్యం. ఎందుకంటే ఆ తర్వాత 12 గంటల తర్వాత ఎవరూ తిరగకూడదు. 12 గంటలు అవుతున్నది. మరి ఎవరు వస్తారు, ఎవరు